హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలు కుర్మా చేస్తున్నాను. ఆలుని ఇంత లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిలుకలు, పోపు దినుసులు, ఒక 2 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టేసేసి 2½ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. మసాలా కోసం ఈ స్పూన్ తోటి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, ఒక 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, అలాగే ఒక స్టార్ అనేస్, చెక్క, 4 లవంగాలు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 4-5 వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఇది ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. చూసారంటే టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఆలు, మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాము. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఆలు, మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం, పసుపు, సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకున్నాను అనమాట. 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ కారం అన్నమాట. కలర్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నమాట. అన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. 2 విజిల్స్ చాలు, ఉడికిపోతుంది. ఇది కొంచెం కస్తూరి మెతి, కుక్కర్ మూత పెట్టేసాను. 2 విజిల్స్ రావాలి. ఇది పూరీలోకి, చపాతీలోకి, నాన్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. 2 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.